శ్రీమాత్రే నమః. శివమహాపురాణంలో బ్రహ్మగారు శివుడు ఎవరిని అనుగ్రహిస్తారు అనేటువంటి విషయాన్ని చెబుతూ కొన్ని రహస్యాలను చెబుతారు. ఎవరైతే శ్రవణము, మననము, కీర్తనము పరమేశ్వరుని గురించి చేస్తారో వారిని శివుడు ఎల్లవేళలా రక్షిస్తాడు అని బ్రహ్మగారు చెబుతూ ఉంటాడు. శ్రవణము అంటే శివునికి సంబంధించినటువంటి కథలు వినడము, శివలీలలు వినడము. ఎవడైతే గురువు దగ్గర మఠం వేసుకొని కూర్చొని శ్రద్ధగా ప్రియురాలి గురించి చెబుతుంటే ప్రియుడు మరొక లోకము లేకుండా ఏ విధంగా వింటాడో ఆ విధంగా అంత శ్రద్ధగా అంత భక్తితో శివ కథలు శివలీలలు ఎవడు వింటాడో వాడికి శివానుగ్రహం కలుగుతుందట. విన్నటువంటి ఆ లీలలను కీర్తన చేయాలి. ఎంత గొప్పగా నీ లీలలు ఉన్నాయి స్వామి, ఏమి లీలలు స్వామి, ఎంత దయస్వామి అని ఎవడు పొంగిపోతూ ఆ లీలలు మళ్ళీ మళ్ళీ కీర్తన చేస్తూ ఉంటాడో, మనస్సుకు పట్టేలా ఎవడు అలా కీర్తన చేస్తూ ఉంటాడో వాడికి శివానుగ్రహం కలుగుతుంది. ఇలా మనం శ్రవణము చేయాలి అంటే ముందుగా ఏం కావాలి మనకు? చెప్పేవాడి యొక్క గురువు యొక్క సాంగత్యం కావాలి. ముందుగా సత్సాంగత్యము. ఎవడికి సత్సాంగత్యం దొరుకుతుందో వాడికే శివానుగ్రహం కలుగుతుంది. వాడే శ్రవణం చేయగలుగుతాడు, వాడే దానిని కీర్తన చేయగలుగుతాడు. అలా కీర్తన చేయగా ఏమవుతుంది? మనస్సుకు పడుతుంది. ఇప్పుడు మననలాగా మారుతుంది. ఆ మననము అనేది ఎవరికైతే పడుతుందో, మనస్సుకి ఎవరికైతే శివలీలలు పడతాయో వాడికి ఇక పాపాలు అంటవు. ఎవడి మనస్సుకు శివలీలలు అంటాయో వాడి మనసును పాపాలు అంటవు. శివుడు పట్టుకున్న మనసును పాపాలు పట్టుకోగలుగుతాయా? కాబట్టి ఎవడు శివుని గురించిన శ్రవణ మనన కీర్తనలు నిత్యము శ్రద్ధగా చేస్తూ ఉంటాడో వాడికి జీవితంలో అనుక్షణము శివానుగ్రహం లభిస్తుంది అంటారు. దీనితో పాటుగా విభూతి ధారణము చేస్తూ రుద్రాక్షను మెడలో ధరించి నిత్యము కూడా బిల్వార్చన ఎవడు చేస్తాడో వాడికి శివానుగ్రహం కలుగుతుంది అంటారు. యమదూతలు అటువైపు వెళ్ళకూడదు. ఎవరైతే విభూతి ధారణ చేసి శివనామాన్ని నోటు వెంట పలుకుతుంటారో ఓ యమదూతలారా వాడి కుటుంబాల వైపు నువ్వు వెళ్ళకద్దు అంటాడు యమధర్మరాజు గారు. అంటే ఆ ఇంటి ఛాయల్లో కూడా వెళ్ళొద్దు అంటాడు. శివనామం చెబుతూ విభూతి ధరించి రుద్రాక్ష ధారణ చేసేవాడికి, బిల్వార్చన చేసేవాడికి, శివనామం చెప్పేవాడంటే యమదూతలకు అంతటి భయమట. కాబట్టి నిత్యము కూడా శివలీలలు వింటూ వాటిని పొంగిపోయి మళ్ళా మనసుకు పట్టేలాగా శివరుడు వినడం అంటే ఏదో యథాలాపంగా టైంపాస్కి వినడం కాదు, మనస్సుకు పట్టాలి. మనస్సుకు ఎవడి మనస్సుకు శివలీలలు పడతాయో వాడి మనస్సును పాపాలు పట్టవు. అదే ఈ లీలలు అందరూ వింటారు. ఏముందంటే టీవీలో ఇప్పుడు 100 వస్తున్నాయి ఛానల్స్, వింటున్నా యథాలాపంగా వినడం కాదు. విన్నది మనం శ్రద్ధగా అద్భుతంగా పట్టాలి. మనస్సుకు పట్టి ఒళ్ళు రోమాంచితంగా దాన్ని కీర్తించాలి. ఆ కీర్తించి మనస్సుకు పట్టాలి. అలా ఎవడు చేస్తాడో వాడికి ఎల్లవేళలా శివానుగ్రహం కలుగుతుంది. శివుడు వాడితోటే ఉండి రక్షిస్తాడు కవచంలా అని బ్రహ్మగారి 6 రహస్యాలను శివమహాపురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ముందుగా రుద్రాక్ష ధారణ, విభూతి ధారణ చేయండి. అది అందరూ సులభంగా చేయవచ్చు. రుద్రాక్ష ధారణ కూడా అందరూ చేయవచ్చు. కొన్ని నియమాలు పాటించాలి. రుద్రాక్ష ధారణ గురించి మీకు మరొక వీడియోలో చెబుతాను. అదేవిధంగా బిల్వములతో శివుణ్ణి పూజించండి. శివనామాన్ని నిరంతరం కూడా జపిస్తూ ఉండండి. శివకథలు ఎక్కడ శివలీల శ్రవణము, శివలీల పఠనము జరుగుతున్నా కూడా, ఇక్కడ శివుని గురించిన మాటలు వినపడుతున్నా కూడా ప్రయత్నపూర్వకంగా వెళ్ళి వినండి. ఇవి మళ్ళీ మనసులో కీర్తిస్తూ ఉండండి, మనన చేస్తూ ఉండండి. శివానుగ్రహాన్ని పొందండి. నా ఛానల్లో కూడా ఎన్నో గొప్ప విషయాలు మొన్ననే శివునికి సంబంధించినటువంటి 5 అవతారాలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాను. ముందు మరికొన్ని ఇప్పటికే శివపురాణంలో నుంచి అనేకమైనటువంటి వీడియోలు మనం పోస్ట్ చేసుకున్నాం. వాటిని కూడా వినండి. ఆ విధంగా శివునికి సంబంధించినటువంటి కీర్తనము, మననము, శ్రవణము అనేది జరుగుతూ ఉంటుంది. శివానుగ్రహం కలుగుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. స్వస్తి. జై శ్రీరామ్.